చేసుకున్నాం కదా, మనం ఒక టూల్ మీద వర్క్ చేస్తున్నాం రెజ్యూమే ఆప్టిమైజేషన్ అని చెప్పి. సో ఫైనల్గా అది రెడీ అయిపోయింది అనమాట. సో మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటంటే ఈ టూల్ లింక్ అనేది కింద వీడియోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మొత్తం మీకు ఏ యూజ్ కేస్ అవుతుందో ఆ యూజ్ కేస్ మొత్తం టెస్ట్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినా, లేకపోతే ఏమైనా కొత్త ఫీచర్లు యాడ్ చేసినా బాగుంటుంది, లేకపోతే మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవన్నీ కూడా చూసి మళ్ళీ రెక్టిఫై చేసి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు పబ్లిక్గా ఇంటర్నెట్లో రిలీజ్ చేద్దాం. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు ఫుల్ ఈ యొక్క టూల్ గురించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా యూస్ చేయాలి, మొత్తం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, మొత్తం అన్ని కూడా ఎలా వర్క్ అవుతుంది అని కూడా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేసే ప్రతి జాబ్ కూడా మన టూల్ యూస్ చేసి మీరు అప్లై చేస్తే మీకు 100% మీరు మీ యొక్క రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అది మాత్రం పక్కా. సో ఇప్పుడు ఇదే మిస్టేక్ చాలామంది చేస్తారనమాట. రెజ్యూమే ఆప్టిమైజ్ చేయకుండా ఒకే రెజ్యూమేతో అన్ని జాబ్స్కి అప్లై చేస్తారనమాట. చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట, అలా చేయకూడదు. సో అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను. కానీ అది నార్మల్గా ఇలాంటి టూల్ ఏదైనా లేకపోతే ఒక ప్రతి జాబ్కి మనం కూర్చొని చేయడం అంటే అది ఇంపాసిబులే, చాలా పెద్ద టాస్క్ అవుతుంది అది. సో అందుకని చెప్పి మీ అందరికీ అంత పెద్ద టాస్క్ అవ్వకూడదని చెప్పి, సింపుల్గా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ యొక్క టూల్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఈ టూల్ ఎవరో కూడా తెలియదనమాట. ఈ టూల్ నేనే చేశాను అనమాట. సో ఇది మన ఓన్ టూల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది హోమ్ పేజ్. ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద టెక్స్ట్ ఉంది కదా, బిల్డ్ యువర్ రెజ్యూమే అని చెప్పి. సో మనం ఇక్కడ మీకు ఒక రెజ్యూమే లేకపోయినా సరే మన టూల్ యూజ్ చేసి మీరు రెజ్యూమే అనేది మీకు కస్టమైజ్డ్గా మీకు ఎలా కావాలంటే ఆ విధంగా రెజ్యూమే అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు కొత్త రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ రెజ్యూమే ఉంటే ఆ రెజ్యూమే అప్లోడ్ చేసి మీకు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే మీ ఆటోమేటిక్గా రెజ్యూమే అనేది ఆప్టిమైజ్ చేసి మీకు ఇస్తుంది అనమాట. ఆ రెజ్యూమే మీరు డౌన్లోడ్ చేసి వెంటనే 1 minute అప్లై చేసేయచ్చు అనమాట. ఓకేనా? సో మీకు రెజ్యూమే ఆప్టిమైజేషన్ కూడా విత్ ఇన్ 1 minute అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అంత టైం సేవింగ్ అనమాట. అదే మనం నార్మల్గా కూర్చొని చేయాలంటే ఈజీగా ఒక 15 to 20 minutes పడుతుంది కదా ఈజీగానే. సో అలాంటిది మనకి విత్ ఇన్ 1 minute లోపల మీకు రెజ్యూమే అనేది ఆప్టిమైజ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు రెజ్యూమే కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్నా మహా అయితే ఒక 1 minute 1-2 minutes మీరు రెజ్యూమే అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి నాలెడ్జ్ అనేది అక్కర్లేదు. మీకు జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ గురించి వెళ్తే సరిపోతుంది అనమాట. ఆ ఇన్పుట్ ఇస్తే ఇది ఆటోమేటిక్గా మనకి రెజ్యూమే అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది హోమ్ పేజ్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే బిల్డ్ యువర్ రెజ్యూమే, ఆప్టిమైజ్ యువర్ రెజ్యూమే ఫర్ ATS అండ్ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్. ఓకేనా? సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకి ATS తగ్గట్టుగా రెజ్యూమే అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం క్రియేట్ చేసిన ప్రతి రెజ్యూమే అనేది కూడా ATS ఫ్రెండ్లీ అనమాట. ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో మన జాబ్స్కి అప్లై చేస్తాం కదా, అటు సైడ్ రిక్రూటర్స్ ఉంటారు కదా, లేకపోతే HRs ఉంటారు కదా. సో వాళ్ళు ATS అనేది యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మన కింద గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటుంది. అంటే కిందకి స్క్రోల్ చేస్తే చూసేస్తాం అసలు మన టూల్ ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెంట్ జనరేషన్, ATS ఆప్టిమైజేషన్, ప్రొఫెషనల్ టెంప్లెట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మన కోర్ ఫ్యూచర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెంట్ జనరేషన్ చెప్పాం కదా, మనకి విత్ ఇన్ 1 minute లోపే మీరు రెజ్యూమే అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు రెజ్యూమే అనేది ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ 1 minute లోనే. అండ్ ఇక్కడ చూసుకుంటే మన బిల్డ్ చేసిన ప్రతి రెజ్యూమే కూడా ATS ఆప్టిమైజేషన్ అనమాట. అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మన రెజ్యూమేని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫెషనల్ టెంప్లెట్స్. మనం రెజ్యూమే క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఎటువంటి టెంప్లెట్ కావాలో అటువంటి టెంప్లెట్లో మీరు చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రెజెంట్ కొన్ని టెంప్లెట్స్ యాడ్ చేస్తాం, మనకు ఫ్యూచర్లో ఇంకొన్ని టెంప్లెట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. లేకపోతే మీకు ఈ కింద వీడియోలో మీకు ఫస్ట్ ఈ యొక్క లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి టెస్ట్ చేసి మీకు ఇంకా ఎక్కువ టెంప్లెట్స్ కావాలన్నా, లేకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా కొత్త ఫ్యూచర్లో కావాలన్నా, ఎగ్జిస్టింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా మొత్తం అన్నీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మొత్తం అన్నీ కూడా ఫిక్స్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే డేటా డ్రివెన్ సక్సెస్. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ స్కోర్, ATS అప్రూవల్. మనకి ATS అప్రూవల్ 100% ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బిల్డ్ చేసిన ప్రతి రెజ్యూమే కూడా ATS ఫ్రెండ్లీ కాబట్టి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇంటర్వ్యూ రేట్. సో మన రెజ్యూమే యూస్ చేసి జాబ్స్కి అప్లై చేస్తే మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ అనేది రెజ్యూమే అనేది ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో షార్ట్ లిస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది అనమాట. సో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మన టూల్ యూస్ చేసి అప్లై చేసిన తర్వాత మన టూల్ యూస్ చేయకుండా అప్లై చేసేటప్పుడు, అంటే మీరు ఇప్పటి వరకు ఇలాంటి టూల్ ఏం యూస్ చేయకుండా నార్మల్గా ఒకే రెజ్యూమేకి అప్లై చేసేసారు కదా. సో ఇప్పుడు మీరు మన టూల్ యూస్ చేసి అప్లై చేయండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత షో చెప్తున్నారు కదా, ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారేమో. ఇది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఓకేనా. ఇది ఫ్రీ టూల్ అనమాట. సో మీరు ఫ్రీగా రెజ్యూమేస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీగా రెజ్యూమేస్ అనేది ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు అనమాట. సో ఇది కంప్లీట్గా 100% ఫ్రీ టూల్. సో ఈ ఫ్రీ టూల్ కూడా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ప్రెజెంట్. సో మన ఫుల్ ఫ్లెడ్జ్గా రిలీజ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కాకుండా, అంటే ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ అయ్యి టెస్ట్ చేస్తారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా పేడ్ అనమాట. సో అప్పుడు మనం పేడేస్తాం. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ యొక్క టూల్ అనేది ఫ్రీగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అందుకని చెప్పి మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇందులో రిజిస్టర్ అయ్యి మీరు టెస్ట్ చేసి నాకు కింద ఫీడ్బ్యాక్ ఇస్తే, సో దాన్ని బట్టి మనమంతా కూడా ఇంప్రూవ్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా రిలీజ్ చేద్దాం. అప్పుడు ఓన్లీ ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ అయ్యి టెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఫ్రీ టైర్లోనే ఉంటారు, ఫ్రీగా మీరు ఆ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది అప్పుడు కాకుండా అప్పుడు కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని రోజుల వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యి టెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్గా ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొత్తం అన్ని ఫ్యూచర్లో మనం రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా మీరు లైఫ్ టైం ఫ్రీగా టూల్ యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీకు లాగిన్ చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ సైన్ ఇన్ ఫామ్ వస్తుంది. ఒకళ్ళు మీకు స్టార్టింగ్లో మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మీకు సైన్ అప్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనమాట, సింపుల్గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చి డైరెక్ట్గా సైన్ అప్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ప్రెజెంట్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో అందుకని చెప్పి సైన్ ఇన్ అవుతున్నాను, అంటే లాగిన్ అవుతున్నాను. సో నేనైతే లాగిన్ అయ్యాను అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది మన డాష్బోర్డ్ వచ్చేసరికి. ఇక్కడ డాష్బోర్డ్ ఉంటుంది, అంటే ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ రెజ్యూమే, ఆప్టిమైజ్ రెజ్యూమే అండ్ వీవ్ అనాలిటిక్స్ అని చెప్పి మొత్తం 3 ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇనిషియల్గా మీకు ఏం ఉండవు. సో అన్నీ కూడా నేను టెస్ట్ చేసిన రెజ్యూమేస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్రియేట్ రెజ్యూమే మీద క్లిక్ చేస్తే మొత్తం మన రెజ్యూమే అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఫామ్ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్ సైడ్ మన రెజ్యూమే ప్రివ్యూ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫుల్ నేమ్ నేను ఏదో ఒక డమ్మీగా ఎంటర్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫోన్ నెంబర్ నేను ఏదైతే ఎంటర్ చేస్తున్నాను, లొకేషన్. అండ్ మీరు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఇక్కడ సమ్మరీ మీరు ఎంటర్ చేయక్కర్లేదు అనమాట. ఆటోమేటిక్గా మనకి ఫైనల్ స్టెప్లో సమ్మరీ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా సమ్మరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది అనమాట. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎన్ని కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అన్ని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అని చెప్పిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. అంటే ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి ఇంజనీర్ అని చెప్పిస్తున్నాను అనమాట. ఇది మీకు టెస్టింగ్ కోసం మీకు చూపిస్తున్నాను అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ నేను 3 years అని చెప్పిస్తున్నాను. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్ అనేది మీకు తెలియకపోతే మీకు మాన్యువల్గా టైప్ చేయలేకపోతే ఇక్కడ ఉంది కదా AI అసిస్టెంట్ చెప్పి ఒక బటన్. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా మన AI అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా రెడీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ ఎప్పుడు అప్లై కొడితే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే assist in development and deployment of machine learning models to improve operational efficiency and customer experience. And it's going to collaborate with cross-functional teams to gather requirements and define ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏజెన్సీ. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఇంకోసారి జనరేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇందులో మీరు ఏ పాయింట్ నచ్చకపోయినా సరే మీరు మళ్ళీ మాన్యువల్గా ఎడిట్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో విధంగా మనకి యొక్క ఫస్ట్ ఏ ఫీచర్ అనేది ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా, డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతే ఇది మన ఏ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఇంకో ఎక్స్పీరియన్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు ఏ అసిస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మీరు డిస్క్రిప్షన్ ఫిల్ అయిపోద్ది అనమాట. సో ఆ విధంగా మీరు ఎన్ని కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అడుగుతుంది అనమాట. సో మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు మీరు ఎంతవరకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే అక్కడ వరకు ఇవ్వచ్చు అనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్ ఉందనుకుంటే 10th ఇంటర్ ఇవ్వండి, లేదా 10th ఇంటర్ డిగ్రీ ఉంటే 10th ఇంటర్ డిగ్రీ కూడా ఇవ్వండి. లేదనుకుంటే ఒక 5-6 ఉన్నాయనుకోండి, 4 ఉన్నాయనుకోండి, అంటే పీజీ ఇంకా ఇవన్నీ ఉన్నాయనుకోండి. సో మీరు లేటెస్ట్ 3 ఇవ్వండి అనమాట, ఓకేనా. సో లేటెస్ట్ 3 ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్కూల్ అడుగుతుంది, అంటే మన కాలేజ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ డిగ్రీ అంటే మనం ఏం చేసామని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అని చెప్పి ఆ విధంగా ఉంటుంది కదా డిగ్రీ. లేదనుకుంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ లేకపోతే బైపీసీ గ్రూప్ అని చెప్పి ఇక్కడ ఇయర్ అనమాట, పాస్అవుట్ ఇయర్ అనమాట. మనం ఇక్కడ పాస్అవుట్ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు రోల్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన డేటాతో మనకు ఆటోమేటిక్గా స్కిల్స్ అనేది కూడా ఆటోమేటిక్గా మనం ఏదైతే జనరేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ స్కిల్స్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా చూసుకుంటే అప్లై రెజ్యూమే క్లిక్ చేస్తే
నాకు ఈ స్కిల్స్ అనేది ఆటోమేటిక్గా రెజ్యూమ్ అనేది మన ఏఐ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, పైథాన్, టెన్సర్ ఫ్లో, పైటార్చ్, డీప్ డేటా ప్రాసెసింగ్, సీక్వల్, ఎస్క్యూఎల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, డేటా విజువలైజేషన్. సో ఈ విధంగా నాకు ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది అన్నమాట. లేదు మీరు ఇందులో ఏదైనా స్కిల్ లేకపోతే అది రిమూవ్ చేసేయచ్చు, లేదనుకుంటే కొత్తది ఏదైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ తీసుకుంటే ఎక్సెల్, మీరేంటంటే జస్ట్ యాడ్ చేసే ముందు కామా, మీరు ప్రతి స్కిల్కి మధ్యలో కామా ఉండాలన్నమాట. ఓకేనా. సో కామా ఉంటే మీకు ఇలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో మనం ఇక్కడ స్కిల్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫైనల్గా సమ్మరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ రీసింథసైజ్ సమ్మరీ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రొఫైల్ సమ్మరీ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్లై కొడితే ఇప్పుడు చూసారా మనకు ఆటోమేటిక్గా సమ్మరీ అనేది యాడ్ అయిపోయింది. సో డెడికేటెడ్ ఏఐ ఇంజనీర్ విత్ ఓవర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట్ అమెజాన్, స్పెషలైజింగ్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఓకేనా. సో ఈ విధంగా మన ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా సమ్మరీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ సమ్మరీ కూడా మీకు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా, డిలీట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ని టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిమల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మినిమల్ డిజైన్, క్లాసిక్, బోల్డ్. ఓకేనా. సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫుల్లీ కస్టమైజబుల్ అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అన్ని డేటా అంతా ఎంటర్ చేసిన డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది డౌన్లోడ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది రెజ్యూమే క్రియేట్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు రెజ్యూమే ఆప్టిమైజేషన్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి హోమ్ పేజ్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఆప్టిమైజ్ రెజ్యూమే అని చెప్పింది కదా. సో ఇది మీరు క్లిక్ చేస్తే ఇలా మనకు 2 fields ఉంటాయి అనమాట. రైట్ సైడ్లో మన జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అండ్ లెఫ్ట్ సైడ్లో మన రెజ్యూమే అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఆల్రెడీ రెజ్యూమే ఉంటే డైరెక్ట్గా ఇక్కడ మీ రెజ్యూమే డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు అనమాట. లేదనుకుంటే మీరు రెజ్యూమే అనేది మన టూల్ యూస్ చేసి క్రియేట్ చేస్తే ఆ రెజ్యూమేస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట, అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసిన రెజ్యూమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపుల్ రెజ్యూమే ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఈ రెజ్యూమే ఇచ్చాను. సో ఇది రెజ్యూమే అనమాట. అండ్ అదేవిధంగా నేను ఒక శాంపుల్ జేడీ కూడా ఇస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫుల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట. నేను ఇక్కడ కొంచెం అన్రిలవెంట్ జేడీ ఇస్తాను, చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇచ్చిన రెజ్యూమే ఏంటంటే యూఐ యూఎక్స్ అనమాట. అంటే మనకి ఇది ఫ్రంట్ అండ్ డిజైనింగ్ చేస్తారు కదా. సో ఆ జేడీ ఇచ్చాను అనమాట. కానీ నా రెజ్యూమే వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెజ్యూమే అనమాట. ఇది కంప్లీట్గా డిఫరెంట్ రోల్స్ అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి యూఐ యూఎక్స్కి సంబంధం ఉందన్నమాట. అసలు కంప్లీట్ డిఫరెంట్ రోల్స్. అంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నా రెజ్యూమే ఇచ్చి నేను ఏ జాబ్కి అప్లై చేసినా రెజ్యూమే ఆప్టిమైజ్ చేస్తుంది అని చెప్పి. సో అలా చేయదు అనమాట. ఓన్లీ దగ్గర ఉన్న రెజ్యూమేలే మనం చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కింద ఆప్టిమైజ్ రెజ్యూమే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఆప్టిమైజింగ్ విత్ ఏఐ అని చెప్పి ఉంది కదా. సో ఆప్టిమైజ్ చేస్తుంది. సో మనకి విత్ ఇన్ 1 minute రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే డొమైన్ మిస్ మ్యాచ్ డిటెక్టెడ్. ఓకేనా. చెప్పాం కదా, ఇది నేను కంప్లీట్గా డిఫరెంట్ ఇచ్చాను కావాలని చెప్పి. రెజ్యూమే అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాను, రోల్ వచ్చరికి జేడీ వచ్చరికి యూఐఎక్స్ ఇచ్చాను అనమాట. సో రెండు కంప్లీట్గా డిఫరెంట్ జాబ్ అనమాట. మీరు కంప్లీట్గా డిఫరెంట్ జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఇంజనీర్, నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకోండి. సో నాకు సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియదు. సో నేను ఆ జాబ్కి అప్లై చేయలేను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంట్రీ, మీ రెజ్యూమే ఆటలో డేటా ఎంట్రీ లేకపోతే ఎక్సెల్ అది ఇది అని చెప్పి ఉందనుకోండి. మీరు ఏదో బ్యాక్ అండ్ డెవలపర్కి, ఫ్రంట్ అండ్ డెవలపర్ లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీ రెజ్యూమే అనేది ఆప్టిమైజ్ చేయదు అనమాట. ఎందుకంటే అది అలా చేయకూడదు అనమాట. అదైతే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఇంకా అలా కాకుండా ఇప్పుడు మీరు డేటా ఎంట్రీ కాబట్టి మీరు ఏదైనా వేరే కంపెనీ డేటా ఎంట్రీ జేడీ ఇస్తే అప్పుడు దాని తగ్గట్టుగా ఆ జేడీలో ఏమైనా కీవర్డ్స్ ఏమైనా ఉండి మన రెజ్యూమేలు మిస్ అయితే ఆటోమేటిక్గా ఆ కీవర్డ్స్ అనేది మన రెజ్యూమేలో యాడ్ చేసి మనకు అప్డేటెడ్ రెజ్యూమే అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ రెజ్యూమే, కరెక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ జేడీ ఇచ్చాను అనమాట, జాబ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ ఆప్టిమైజ్ రెజ్యూమే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఆప్టిమైజ్ చేస్తుందో చేయదో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి అది ఆప్టిమైజ్డ్ రిజల్ట్ అనమాట. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట రిజల్ట్ వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మన రెజ్యూమేలో ఉన్న కీవర్డ్ అనమాట, లేకపోతే డిస్క్రిప్షన్ అనమాట. ఇది అప్డేటెడ్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ డైరెక్ట్గా మనకి రెజ్యూమే అనేది అప్డేట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ రెజ్యూమే అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ బటన్. సో డౌన్లోడ్ as PDF క్లిక్ చేసి మనం ఈ రెజ్యూమేతో అప్లై చేస్తే మీకు 100% డైరెక్ట్గా ఈజీగా షార్ట్ లిస్ట్ అనేది అవుతారనమాట. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట టూల్ వచ్చేసరికి. సో ఇదే అనమాట. సో ఓవరాల్ టూల్ వచ్చేసరికి సో మనకి రెండు అనేది కోర్ ఫంక్షనాలిటీస్ అనమాట. రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవడం, మీకున్న రెజ్యూమ్ అని ఆప్టిమైజ్ చేసుకోవడం. సో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమ్ అని డైరెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. సో మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యి మీరు టెస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. అంటే మీకు టూల్ నచ్చినా నచ్చకపోయినా, లేకపోతే ఇంకా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే తీసేస్తే బాగుంటుంది, ఎక్కడ మీరు బగ్ చూసినా ఇష్యూస్ చూసినా ఏవి చూసినా సరే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను డైరెక్ట్గా ఆ కామెంట్స్ అన్ని చూసి అప్కమింగ్ వీడియోస్లో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఫిక్స్ చేసి మీకు మళ్ళీ ఒక అప్డేటెడ్ వర్షన్ అనేది రిలీజ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇది మన టూల్ కాబట్టి సో బయట టూల్ కాదనమాట. సో మన టూల్ మన సబ్స్క్రైబర్స్ మన అందరం కూడా మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనం ఈ టూల్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి నాకు మీ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను. సో మీరు ఎలా అంటే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ బట్టి మీ ఫీడ్బ్యాక్ తీసుకొని టూల్ ఇంప్రూవ్ చేసి మనందరూ కూడా యూజ్ అయ్యేలా చేసుకుందాం అనమాట. ఓకేనా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది పేడ్ అయితే కాదనమాట. ఇది కంప్లీట్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రీ టూల్ అనమాట. ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ట్రై చేసి మన కింద ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో సో వాళ్ళందరికీ కూడా ఈ టూల్ ఫ్రీ అనమాట. లైఫ్ టైం ఫ్రీ టూల్ అనమాట. అండ్ అదేవిధంగా మన ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. సో కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఎవరైతే రిజిస్టర్ అవుతారో అప్పుడు మనం కొత్త పేమెంట్ సిస్టమ్ అనేది పెడతాం అనమాట. సో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క టూల్ని ఈ యొక్క అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యి మీరు కూడా నార్మల్గా టెస్ట్ చేసి నాకు కింద ఇదే వీడియోలో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయండి. ఓకేనా. సో అంతే వీడియో కోసం. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.